థ్యాంక్స్ అన్నా. ఈ వ్యూ కోసం వచ్చాం అక్కడి నుంచి మనం. పైనుంచి ఎవడ పోస్తున్నట్టు మొత్తం వాటర్ అంతా కింద పడుతుంది సార్. ఒక్క నిమిషం మీకు ఒకటి చూపిస్తా. ఇదంతా మన ఇసుక రేవు. లాస్ట్ టైం మనం తీసిన వీడియో ఇక్కడే, మన వీడియో అంత రీచ్ వస్తుంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ వీడియోకి. అది కూడా 5 lakh వ్యూస్. ఇప్పుడు ఎక్కడ చూస్తారా, ఎగ్జాక్ట్గా రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కింద ఉన్నాం మనం. వాట్ అన్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది వ్యూ మాత్రం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆంధ్ర. తెలుగు వాళ్ళందరికీ నమస్తే. ఒక్క నిమిషం మీకు ఒకటి చూపిస్తా. టుడే సన్ రైజ్. మన థీమ్ వచ్చేసి POV స్టైల్ ఫోటోగ్రఫీ. తెలుగు వాళ్ళకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్లో ఉంటుందని అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ డోంట్ నో, కరెక్ట్గా చెప్పలేం. జనాలకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నా కోణం నుంచి నేను చూసే ప్రతిదీ మీరు కూడా చూసే ఒక ఎక్స్పీరియన్స్ అది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెమెరా ఉంది కదా, యాక్షన్ కెమెరా. ఇది నేను చేసే ప్రతిదీ ఇందులో రికార్డ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను ఫోటో ఎలా ఫ్రేమ్ చేసుకుంటున్నాను, ఎలా కంపోజ్ చేసుకుంటున్నాను, సెట్టింగ్స్ ఏమి యూజ్ చేస్తున్నాను, ఏ కెమెరా ఏ లెన్స్ యూజ్ చేస్తున్నా, ప్రతిదీ నేను చేసే ప్రతిదీ కూడా మీకు ఈ కెమెరా నుంచి కనిపిస్తుంది. అది POV పాయింట్ ఆఫ్ వ్యూ స్టైల్ ఫోటోగ్రఫీ అంటే. ఇదంతా మన ఇసుక రేవు. లాస్ట్ టైం మనం తీసిన వీడియో ఇక్కడే, మన వీడియో 5 lakh వ్యూస్ రీచ్ అయింది కదా. అదే నా ఫస్ట్ ఫుల్ లెంగ్త్ కంటెంట్ వీడియో కూడా. అంత రీచ్ వస్తుంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ వీడియోకి. అది కూడా 5 lakh వ్యూస్. వాటర్, బోట్, బ్రిడ్జ్ అండ్ సన్ రైజ్, 4 elements in 1 picture. కొంచెం క్లోజప్ వెళ్దాం. ఇట్స్ నైస్. పైన వెహికల్స్, కింద బోట్, బ్రిడ్జ్, సన్ రైజ్, వాటర్. వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి. రైనీ సీజన్ అయిపోయింది కదా, సో వాటర్ చాలా ప్యూర్గా ఉంటాయి అన్నమాట. అక్కడ ఒక ట్రైన్ కూడా వెళ్తుంది. లెట్ మీ షో ఇన్ దిస్ కెమెరా. మీరు ఇంకా లో వెళ్ళాలనుకుంటే జస్ట్ ఇలా ఫ్రేమ్ చేసుకోండి. ఫోన్ తలకిందులు ఉంటుంది కదా, ఫోన్ తలకిందులుగా పెట్టి జస్ట్ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్. ఎక్స్పోజర్ లాక్. ఇది లాంగ్ ప్రెస్ చేసిస్తే ఎక్స్పోజర్ లాక్ అవుతుంది. ఈ ఫ్రేమ్ కూడా ట్రై చేయొచ్చు. ఓహ్, 2 పడవలు చూసుకోలేదు. నైస్ సబ్జెక్ట్స్. ఆ బ్రిడ్జ్ పైన ఒక వెహికల్ వెళ్తే చూద్దాం. ఏమైనా వెహికల్ వెళ్తే కరెక్ట్గా అదే ఫ్రేమ్లో సెట్ చేసుకోవచ్చు. ఓకే, రెడీ, 1 2 స్టార్ట్.
ఇప్పుడు ఎక్కడ చూస్తారా, అక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది చూసారా, లెట్ మీ షో యూ. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఒక బ్రిడ్జ్, మన రాజమండ్రి బ్రిడ్జ్ ఐడియా ఉంది కదా, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జా కాదు, అవును రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. ఎగ్జాక్ట్గా రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కింద ఉన్నాం మనం. దాని కింద నుంచి వచ్చా. అక్కడ చాలా తక్కువ స్పేస్ ఉంది రావడానికి. సో ఈ వ్యూ కోసం వచ్చాం అక్కడి నుంచి మనం. खबर फोटो खिंचाता एक नंबर खिंचा कतरा मिला चला हम कहाँ पर 8 सेकंड में रहले పిల్లర్స్ మధ్యలో బోట్ అలా పాస్ అవుతున్నప్పుడు కరెక్ట్గా మధ్యలో ఉండగా ఫ్రేమ్ చేసుకుని ఒక్క క్లిక్ చేస్తే అదిరిపోద్ది అనుకున్నా. బ్యాడ్ లక్, నేను ఆ దూరంగా ఉండడం వల్ల నాకు కనిపించలేదు సరిగ్గా. అది పాస్ ట్రైన్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కింద ఉన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ట్రైన్ వెళ్తుంది చూడండి. అరే అక్కడ పడవ కనిపిస్తున్నాయి కరెక్ట్గా చెరువులో, ఆ 2 పిల్లర్స్ మధ్యలో. ఆ చిన్న పడవ అక్కడికి వెళ్ళిందంటే ఖచ్చితంగా అది క్రాస్ చేసే ఉండాలి ఈ మధ్యలో నుంచి. మేబీ అది నాకు కంటికి కనిపించలేదేమో. అదే నాన్ స్టాప్. నేను అంతా షూట్ అంతా అయిపోయింది, ఇంకా మిస్ అయ్యాం. మీరు రేపు పొద్దున్న లేదంటే ఈరోజు ఈవినింగ్ వద్దాం అనుకున్నాను, కానీ వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ వెళ్ళిపోయిన పైకి ఎక్కేసిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఇక్కడ ఉంది బోట్. ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, లైక్ అటు నుంచి వచ్చి ఎలా క్రాస్ అయ్యి ఇక్కడ 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 కనిపించింది బోట్ నాకు. అరే ఇది ఎప్పుడు క్రాస్ అయిపోయిందిరా అనుకున్నాను నేను. సో ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆ బోట్లో ఉన్న అతను 2 ఉన్నారు, వాళ్ళు సో ఇలా వస్తున్నారు. ఆల్మోస్ట్ మన దగ్గరికి వచ్చేసారు. అడగగానే అన్నవాళ్ళు వాటి మధ్యలోకి తీసుకొచ్చి ఒక హోల్డ్ చేశారు, ఒక 1 or 2 minutes అలా హోల్డ్ చేసి పెట్టారు. అప్పుడు మనం తీసిన ఫొటోస్. అన్నాళ్ళకి మాత్రం చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్స్ అన్నా. ఈ అన్నాళ్ళని రిక్వెస్ట్ చేస్తే పాపం ఆ మధ్యలోకి వచ్చారు. అక్కడ ఆ మధ్యలో కనిపిస్తుంది కదా, మిస్ అయింది అనుకున్నా కానీ షార్ట్ వచ్చింది. అన్నాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఆ ఫ్రేమ్ సెట్ చేసుకున్నాం, కానీ ఎలా మిస్ అయ్యాను కనిపిస్తుంది నాకు ఆ బోట్. మేబీ చాలా దూరం ఉండడం వల్ల ఏంటో తెలియదు, కానీ ఆ ఫొటోస్ నేను లెఫ్ట్ ఆర్ రైట్ ఇటువైపు కానీ వేస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు నేను తీసిన ఫొటోస్ అన్నీ కూడా మీరు డీటెయిల్గా చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటాయి.
అది కూడా నేను ఇటువైపు లెఫ్ట్ ఆర్ రైట్లో వేస్తాను ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ని చూడండి, ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే మీకు ఎలా ఒకవేళ మీకు కొత్త ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, మన తెలుగు వాళ్ళకి ఇది నచ్చుతుందా నచ్చట్లేదా, ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేయవచ్చా. ట్రై చేద్దాం, తప్పేముంది. మన వాళ్ళకి కొత్తదనం, మన తెలుగు వాళ్ళకి కొత్తదనం బాగా ఇష్టం కదా, ఏదైనా కొత్తగా కనిపిస్తే ఎంకరేజ్ చేస్తారు. అదే ఉద్దేశంతో ఇప్పటివరకు మన తెలుగులో ఈ POV స్టైల్ ఫోటోగ్రఫీ అనేది లేదు. సో అది స్టార్ట్ చేద్దామని నాకు నా ఈ ఆలోచన. జై హింద్. మీకు ఈ వీడియో నచ్చి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు హిట్ ద బెల్ ఐకాన్. మళ్ళీ కలుద్దాం.